హలో నాన్న, అమ్మా. మనం హైదరాబాద్ వస్తుంటే దారిలో ఇద్దరు మనల్ని అడ్రస్ అడిగారు కదా, వాళ్ళలో ఒకటి చనిపోయినట్టు కలొచ్చింది. వచ్చిందా అమ్మా? అవునా? ఇప్పటి వరకు ఇంట్లో వాళ్ళని ఊళ్ళో వాళ్ళనే చావగొట్టావు. ఇప్పుడు నువ్వు దారిని ఎదురైన వాళ్ళని అక్కడ వాళ్ళని కూడా చావగొడుతున్నావు తల్లి. కొద్ది రోజుల్లో కుదురుకుంటుందా అమ్మా? నువ్వేం కంగారు పడకు. కొంచెం మంచినీళ్ళు దాగి పడుకో. పిన్నోళ్ళు బిస్కెచ్చుకో. ఏమ్మా అర్థమైందిగా? ఏమే ఇక్కడ ఫోన్ పెట్టని చూసావా? అది బాబుగడి కోసం తెచ్చారనుకున్నానండి. బాబుగడి కోసం తేవటం అంటే? ఆడు 10th పాస్ అయితే కొనిస్తానన్నారు కదండి. ఆడికి అనుకొని తీసుకెళ్ళాడు. ఏడాడు? ఫ్రెండ్స్ తో కలిసి తిరుపతి వెళ్ళాడు. ఎప్పుడు వస్తాడు? 4 రోజుల్లో వచ్చేస్తానన్నాడు. ఇదిగో ఆ ఫోను మంద కాదు. ఆడు వచ్చిన వెంటనే తీసుకుని జాగ్రత్త పెట్టు. అర్థమైందా? అలాగే. గుడ్ మార్నింగ్ సార్. ఎక్స్క్యూజ్ మీ, మీ షర్ట్ కలర్ ఏంటి? గులాబీ. గులాబీ అంటే పింక్ కాదుగా? అయితే వెళ్ళచ్చు మీరు. పింక్ అయితే పడుకోబెట్టి ప్యాక్ ఆడేసేవాడిని. డాక్టర్ నవీన్ పింక్ కలర్ షర్ట్ లో చాలా హ్యాండ్సమ్. కలర్స్ కూడా తెలియకుండా ఎవడ మీకు జాబ్స్ ఇచ్చింది? పింక్ చూసి గులాబీ అంటున్నావు. గుడ్డే. పింక్ అంటే గులాబీ ఎరో గులాబీ. మరి పింక్ అంటే ఎరుపు కాదా? ఒరే ఎదవా, పింక్ కి రెడ్ కి తేడా తెలీదురా? అది పింకేరా? అమ్మని అమ్మ వచ్చి నీ సంగతి చెప్తాను. ఏదో చిట్టి చిట్టి నీకు అసలు ఈ లిప్ లాక్ చీరలు ఇమ్రాన్ హస్పీ సినిమాలో చూడటమే తప్ప డైరెక్ట్ గా చూడటం ఇదే ఫస్ట్ టైం. చిట్టి ఇదంతా నీ తప్పే. అవునవును, ఏం చేద్దాం చిట్టి? టైం బాగలేకపోతే టైటానిక్ సినిమా కూడా అట్టర్ ఫ్లాప్ అవుతుంది. అయినా చిట్టి అయింది నీకు దండం పెడతాను. ఈ విషయం మాత్రం మీ నాన్నకి అంటే మా బావుకి చెప్పకే, నన్ను బావులో కప్పెట్టేసి పూర్తి చేస్తాడు ప్లీజ్. అందరికి చెప్పుకోవడానికి వాడు ముద్దు పెట్టిన కల్లో కాదు, నిజంగా. అయినా చిట్టి ఈ విషయం నువ్వు మనసులో పెట్టుకో, నేను గుండెలో పెట్టుకుంటా. ఎవరికి చెప్పద్దు, ప్రామిస్. అమ్మా అయినా వాడేమన్నా నిన్ను ఇష్టపడి పెట్టాడా? ఏదో యాక్సిడెంటల్ గా ఈ సన్యాసి వల్ల జరిగింది. నువ్వే ఫీల్ అవ్వక చిట్టి. విలను గడ్డవాడు పొడు చెత్త నువ్వురే. ఏంటి నీ ఫేస్ కలర్ మారిపోయింది? ఈ రోజు నా షర్ట్ కలర్ అడగవా? మా చిట్టి కళ నిజమయ్యాక ఇంకా నా కలర్స్ తో పనే ఉంది. ఎలా నిన్న జరిగిన దానికి సారీ అండి. అయ్యో, అది మా సన్నాస్ మావయ్య చేసిన పనులేండి. థ్యాంక్స్ అండి. స్టార్ట్ చేద్దామా? అదే ట్రీట్మెంట్. అలాగే. అది నిన్న రాత్రి నాకు కల వచ్చింది. ఏం కల? నేను మిమ్మల్ని సిటీ అంతా తిప్పమంటే మీరు కుదరదన్నారు. అది జరగదు కదా? ఖచ్చితంగా జరుగుతుంది. మరి మావయ్య మళ్ళీ ఏమైనా చేశాడా? హలో, కొట్టింది నేను. అర్జెంట్గా వెళ్ళి ఈ మెడిసిన్స్ తీసుకురా. ఇవి కడుపు నొప్పి మాత్రలేగా? ఈ మాత్రం దానికి ఎందరూ రావాలా చిట్టి? ఈ మాత్రలు మందులు మనవులో దొరకు లక్క కిరణ్ కుమార్ గారి షాప్ లో చెప్పు. ఏందో? హలో ఆగు. ఈ మెడిసిన్ అన్ని షాపుల్లోనూ దొరుకుతుంది. పంజగుట్టలో భజన్ లాల్ మెడికల్ షాప్ లోనే దొరుకుతుంది. పంజగుట్ట భజన్ లాల్ షాపా? అంటే ఇప్పుడు అందరూ నేను చెక్క భజన చేసుకుంటే వెళ్ళాలా? మావయ్య వెళ్తాలే చిట్టి, నీకోసం పంజగుట్టేంది పొంగునోరైనా వెళ్తా. దొరక్కపోతే నాకు కాల్ చెయ్యి. కాల్ చేస్తా కానీ చూడు పిల్ల డాక్టర్, నేను వచ్చేలాగా మ్యాటర్లు ఏమైనా తేడా జరిగాయి అనుకో, నిర్భయ కేసు పెట్టి చెంచాల గుడి జైలుకి తరమేస్తా. మా బంగారు చిట్టిని జాగ్రత్తగా చూసుకో. వస్తా చిట్టి. బాయ్ బాయ్ చిట్టి. బాయ్. టైం ఇంత ఫాస్ట్గా గడిచిపోతుందని అనుకోలేదు. బాయ్. త్రిపుర, నీ డ్రెస్ చాలా బాగుంది.
నీకు విషయం చెప్పనా? ఆ, నిజంగా నాకు ఎలాంటి కళ రాలేదు. నీతో పాటు హైదరాబాద్ అంతా కలిసి తిరుగుదా అని అలా అబద్ధం చెప్పాను. సారీ. తెలుసు, నాకు కూడా నీతో హైదరాబాద్ తిరగాలని డ్రీమ్, అందుకే వచ్చా. నీకో గిఫ్ట్, నీకు బాగా నచ్చిన డ్రెస్. రేపు హాస్పిటల్కి వచ్చేటప్పుడు వేసుకో. ఐ విల్ బి వెయిటింగ్ ఫర్ యూ. హలో, ప్రసాద్ హాస్పిటల్ నుంచి డాక్టర్ నవీన్ చంద్ర మాట్లాడుతున్నాను. చెప్పండి. త్రిపుర ఉందండి? త్రిపురకి పెళ్లి చూపులని నిన్న నైటే వాళ్ళ నాన్నగారు తీసుకెళ్లిపోయారండి. ఏమైనా చెప్పాలా? డేయ్, నువ్వు చెప్పేది నిజమేనా? అది అబద్ధమని తేలిందో నీ అంతు చూస్తాను. నీ పెళ్ళానికి తమ్ముడిని, నీకు బామర్దిని నన్నే అనుమానిస్తావు బావా? కావాలంటే కర్పూరం తెప్పించు, ప్రమాణం చేసి నా నిజాయితీ నిరూపించుకుంటా. అవ్వా, ఇది కర్పూరమా కోల్డ్ పైన చూసావక్క దీని కుట్ర? ఇంత ముద్ద తెచ్చి నన్ను కాల్ చేయాలని చూస్తుంది. ఏవే పిల్ల పిచ్చాచి ఇంత కుట్రపడివా? ఇల్లు లోపలికే. అది కాదురా, ఇది వాడెవడతోనో తిరుగుతుంటే నువ్వేం చేస్తున్నావు? గబ్బిలలో అక్కడే పడి చచ్చావుగా. నేను గబ్బిలం అయితే ఆవిడ గద్దలా తండ్రిపోయి సిటీ మొత్తం తిప్పాడు. అరిచి ఆపొచ్చు కదరా. నేను అరిస్తే ఆపడానికి ఆడ బైక్ ఏమన్నా మన దొడ్లో గౌడిగేదనుకున్నావా? అయినా బావా, నీ కూతురు ఫుల్ కోఆపరేషన్లే. మధ్యలో నేను పీకేదే ఉంది. ఇంత జరుగుతున్నా చూడు. బియ్యంలో రాళ్ళు ఎరుకుంటూ మట్టి సొద్దలు ఎలా కూర్చుందో. పెట్టిదానికి ఎక్కడ చచ్చిందా నీ కూతురు? గుడికెళ్ళిందండి. విన్నావుగా అది చేసిన నిర్వాహకం. ఈ విషయం ఊళ్ళో తెలిస్తే దానికి అసలు పెళ్లి అవుతుందా? అదేంటి బావా అలా అంటావు? వరదలు వచ్చాయని వరి నాట్లు ఆపేస్తావా? వడగళ్ళు పడ్డాయని కోతలు ఆపేస్తావా? అది పెద్ద మన సాయం దగ్గర నుంచి ఇంట్లో చాపేసి కూర్చున్నా. నువ్వు నాకు ఇచ్చి ఎప్పుడు పెళ్లి చేస్తావా అని. నేను లేను, నన్ను అడగడానికి నీకు మొహమాట ఏంటి? కొడతా నీ బతుకు జడా అని. మళ్ళీ దాంతో పెళ్ళని నోరెత్తావంటే నాలుగు చీరేస్తాను అద్దవని. ఎన్నిసార్లు చెప్పినా సిగ్గుంటది. అది కాదు బావ నామా, అదిగో వచ్చారు చూడు. నువ్వేమో మా చిట్టి నేర్చుకుని రౌండ్లు తిరిగితే ఈడ మా బావ నన్ను రౌండ్లు వేస్తున్నాడు. ఆ ఫేస్ చూడు ఎలా ఉందో, అంకుశం సినిమాలో విలన్ లాగా. బావ ఇప్పుడు అడుగు బావ ఏం చెప్తారు చూద్దాం.